రాజయోగం. 5వ అధ్యాయం ప్రాణాయామం. ప్రాణాయామంలోని సాధనలను ఇప్పుడు చెప్పుకుందాం. ఊపిరితిత్తుల చలనాన్ని నిరోధించటం యోగానికి మొదటి మెట్టని యోగుల ద్వారా గ్రహించాం కదా. శరీరం లోపల జరిగే సూక్ష్మ చలనాన్ని మనం ఇక మీదట కనుగొనాలి. మన చిత్తం బహిర్ముఖమై బాహ్య విషయాల్లో సంచరిస్తూ ఉంటుంది కాబట్టే అది అంతర్గత సూక్ష్మ చలనాలను గమనించడం లేదు. ఈ చలనాలను కనిపెడితే చాలు, ఇవి మనకు స్వాధీనం కావడం మొదలు పెడతాయి. నాడీ వాహినులు శరీరమంతటా సంచరిస్తూ ప్రతి కండరానికి జవసత్వాలు కలుగజేస్తూ ఉంటాయి. అయినా మనకు ఆ అనుభవం కలగడం లేదు. యోగ సాధనతో ఇలాంటి అనుభవాన్ని పొందవచ్చని యోగులు అంటారు. చాలా కాలం వరకు ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తే సూక్ష్మ చలనాలను వశం చేసుకోవచ్చు. ఇక ప్రాణాయామ సాధనల గురించి చెప్పుకుందాం. శరీరాన్ని నిటారుగా నిలిపి సమంగా కూర్చోవాలి. ఇది మొదటి పని. వెన్నుపాము వెన్నుముకనంటి ఉండకపోయినా అది దానిలోనే ఉంటుంది. వంకరగా కూర్చుంటే వెన్నుపాము స్థితి చెడుతుంది. అది సమంగా ఉండాలి కాబట్టి నిటారుగా కూర్చోవాలి. వంకరగా కూర్చుని ధ్యానించే ప్రతిసారి మీకు కీడే జరుగుతుంది. దేహంలోని వక్షం, మెడ, తల ఈ మూడింటిని ఎప్పుడూ నిలువుగా ఉంచాలి. ఇలా కొంతకాలం ఆసనాన్ని అభ్యాసం చేయాలి. అలా చేస్తే శ్వాస ఎంత సులభమో ఆసనం అంత సులువవుతుంది. నాడుల్ని స్వాధీనం చేసుకోవడం రెండవ పని. శ్వాసకోశాన్ని నియంత్రించే నాడీ కేంద్రానికి ఇతర నాడులు ఒక రకంగా అధీనమై పనిచేస్తాయని, అందుకని శ్వాస నియంత్రణాన్ని అభ్యాసం చేయడం తప్పనిసరిని చెప్పుకున్నాం కదా. మనం ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటాం. దీనికో నియమాన్ని అనుసరిస్తామని చెప్పలేం. అంతేకాదు, స్త్రీ పురుషుల శ్వాసక్రియలో కూడా స్వాభావిక భేదాలు ఉన్నాయి. ఒక పరిమితిలో ఊపిరి పీల్చి వదలడం ఇది ప్రాణాయామంలో మొదటి సాధన. ఈ సాధన ద్వారా శరీరంలో క్రమగతి ఏర్పడుతుంది. కొంతకాలం ఇలా సాధన చేయాలి. తర్వాత పీల్చడం వదలడంలో ఓం అనే ఒక మంత్రాన్ని చేర్చడం మంచిది. 1, 2, 3 అంటూ లెక్కించడానికి మారుగా భారతదేశంలో మేము కొన్ని సాంకేతిక పదాలను ఉపయోగిస్తాం. ఇలాంటి పవిత్ర శబ్దాలను ప్రాణాయామంలో చేర్చి మానసికంగా ఉచ్చరించడం మంచిదని చెబుతూ ఉంటాను కదా. దానికి కారణం ఇదే. ఇలాంటి మంత్రోచ్చారణ శ్వాసతో చేర్చి నియమానుసారంగా క్రమగతితో ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఇలా చేస్తే శరీరమునందు క్రమగతి మొదలవుతుంది. అప్పుడే విశ్రాంతి అంటే ఏమిటో మీకు చక్కగా తెలుస్తుంది. ఈ విశ్రాంతితో పోలిస్తే నిద్ర విశ్రాంతిగా అనిపించదు. ఒక్కమారు ఈ విశ్రాంతిని పొందితే నాడులు అవి ఎంత అలసి ఉన్నా ఉపశమనం పొందుతాయి. అంతకు క్రితం నిజమైన విశ్రాంతి పొందలేదనే మీకు అనిపిస్తుంది. సాధకుని ముఖంలో మార్పు కలగటం ఈ సాధన మొదటి ఫలితం. ముఖంలో మొరటుదనం మాయమవుతుంది. ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత కంఠంలో మార్పు వస్తుంది. స్వరంలో కర్కశత్వం పోయి కోమలత్వం వస్తుంది. కర్కశ కంఠం ఉన్న యోగిని నేను ఎప్పుడూ చూడలేదు. యోగ సాధన కొన్ని నెలలు చేస్తే ఇలాంటి లక్షణాలు వస్తాయి. పై విధంగా శ్వాసను కొన్ని దినాలు నియంత్రించాలి. ఆ తర్వాత మరింత ఉన్నత సాధనకు పూనుకోవాలి. ఈడానాడి ఉండే ఎడమ ముక్కు ద్వారా ఊపిరి పీలుస్తూ మెల్లగా మనసును ఆ నాడి మీద ఏకాగ్రం చెయ్యాలి. అలా చేస్తూ ఊపిరితిత్తుల్ని శ్వాసతో నింపాలి. ఇలా చేయడం వల్ల నాడీ ప్రవాహాన్ని మీరు వెన్నుపాము క్రిందికి పంపుతుంటారు. అక్కడ త్రికోణాకృతిలో ఉన్న నాడీ కూటాన్ని సంఘర్షణకు గురి చేస్తారు. అదే మూలాధార చక్రం, కుండలిని స్థానం. కొంతసేపు నాడీ వాహినిని అక్కడ నిలపాలి. తర్వాత నెమ్మదిగా కుడిముక్కు ద్వారా శ్వాసను వదిలిపెట్టాలి. ఇలా చేస్తున్నప్పుడు పింగళ నాడి ద్వారా నాడీ ప్రవాహాన్ని పైకి లాగుకుంటున్నట్టు భావించాలి. ఈ సాధన కాస్త కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని ఒక సులభ మార్గాన్ని చెబుతాను. ముందుగా కుడిముక్కును బొటన వ్రేలుతో మూయండి. ఎడమ ముక్కుతో మెల్లగా గాలిని పీల్చండి. పీల్చిన తరువాత బొటన వ్రేలు, చిటికెన వ్రేలుతో 2 ముక్కు పుటాలను మూసివేయండి. నాడీ ప్రవాహాన్ని కిందికి పంపుతున్నామని, సుషుమ్న చివర భాగాన్ని దాంతో తడుతున్నామని భావించండి. తర్వాత బొటన వ్రేలును తీసేయండి.
కుడి ముక్కు ద్వారా శ్వాసను వదిలివేయండి. తర్వాత ఎడమ ముక్కును చిటికెన వ్రేలుతో మూసి కుడి ముక్కుతో శ్వాస పీల్చండి. పైన చెప్పినట్లు 2 ముక్కు పుటాలను మూయండి. చిన్నప్పటి నుండి హిందువులు దీన్ని అభ్యాసం చేస్తుంటారు. అందుకని వారి ఊపిరితిత్తులు దీనికి తగినట్లుగా ఉంటాయి. కానీ ఈ దేశస్థులకు అలవాటు లేని కారణంగా హిందువుల పద్ధతి కష్టంగా ఉంటుంది. మీరు ముందుగా పూరకాన్ని 4 క్షణాలు చేయండి. తర్వాత నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. 4 క్షణాలు శ్వాస పీల్చి 16 క్షణాలు శ్వాస నిలిపి 8 క్షణాల్లో వదలాలి. అంటే 1:4:2 నిష్పత్తిలో ఇదంతా జరగాలి. ఇది ఒక ప్రాణాయామం అవుతుంది. ఇలా ప్రాణాయామం చేస్తూ త్రికోణాకృతిలో మూలాధార చక్రాన్ని భావించాలి. ఈ భావన ఎంతో సహాయకారిగా ఉంటుంది. తర్వాత ఈ క్రింది సాధన చేయాలి. పై నిష్పత్తినే పాటిస్తూ శ్వాసను మెల్లగా పీల్చి వెంటనే నెమ్మదిగా వదిలి వెలుపలనే గాలిని స్తంభింపచేయాలి. మొదటి సాధనలో శ్వాసను కుంభిస్తారు, ఈ సాధనలో స్తంభింపచేస్తారు. ఇంతే తేడా. ఈ ప్రాణాయామం పై దానికన్నా సులువైంది. కుంభక ప్రాణాయామాన్ని అంతగా అభ్యసించవద్దు. ఉదయం సాయంకాలం 4 సార్లు చొప్పున చేస్తే చాలు. సామర్థ్యం ఉత్సాహం పెరుగుతూ ఉంటే సంఖ్యను కాల పరిమితిని కూడా పెంచుకోవచ్చు. అప్పుడైతే అతి జాగ్రత్తగా చేయాలి. 4 నుండి 6కు ఇలా క్రమంగా పెంచుకోవాలి. క్రమం తప్పితే కీడు కలుగుతుంది. ఈ 3 పద్ధతులు నాడీ శుద్ధికి పనికి వస్తాయి. వీటిలో మొదటిది చివరిది చేయడంలో అంత కష్టముండదు. ఇవి హానికరం కూడా కావు. మొదటి పద్ధతిని అభ్యాసం చేస్తుంటే మనసు ప్రశాంతమవుతూ ఉంటుంది. కేవలం ఓంకారాన్ని భావిస్తే చాలు. మామూలుగా మీ పనులు చేసుకుంటూ కూడా ఈ సాధనను అభ్యాసం చేయవచ్చు. ఓంకార భావన మీకు మరింత తోడ్పడుతుంది. ఇలా పూనికతో సాధనలు చేస్తుంటే ఒకరోజు కుండలిని మేల్కుంటుంది. దినానికి 1-2 సార్లు అభ్యాసం చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉండదు. కొంత మనశ్శాంతి, ఆరోగ్యం, మంచి కంఠధ్వని ఇవి లభిస్తాయి. సాధనను ఎక్కువగా తీవ్రంగా చేసే వారికే కుండలిని శక్తి మేల్కుంటుంది. ఇది మేల్కొన్న వెంటనే ప్రకృతి అంతా మారిపోవడం మొదలవుతుంది. జ్ఞాన నేత్రం వికసిస్తుంది. జ్ఞానార్జనానికి గ్రంథాలను చదవడం ఇక అవసరం ఉండదు. అనంత జ్ఞాన నిలయ గ్రంథంగా మీ మనసే మీ ముందుంటుంది. వెన్నెముకకు 2 వైపులా ఉండే ఎడా పింగళ నాడుల గూర్చి, వెన్నుపాము మధ్యలో ఉన్న సుషుమ్న గూర్చి చెప్పుకున్నాం కదా. ప్రతి జంతువులో కూడా ఈ 3 నాడులు ఉంటాయి. వెన్నెముక ఉన్న ప్రతి జంతువులో ఈ 3 రకాల నాడీ క్రియలకు తావుంటుంది. అయితే సామాన్యుల్లో సుషుమ్న ద్వారం మూసుకుని క్రియారహితంగా ఉంటుందని యోగులంటారు. శరీరంలోని వివిధ భాగాలకు జవసత్వాలు ఎడా పింగళ నాడుల వల్ల కలుగుతుంటాయని వారంటారు. యోగుల్లో మాత్రమే సుషుమ్న తెరుచుకొని ఉంటుంది. సుషుమ్నను తెరుచుకుని కుండలిని పైకి వెళ్లడం మొదలు పెట్టగానే మనసుకు, వాక్కుకు అందని అతీంద్రియ జ్ఞానం లభిస్తుంది. కాబట్టి సుషుమ్నను తెరవడమే యోగుల ప్రధానాశయం. చక్రాలు, పద్మాలు అంటూ నాడీ కేంద్రాలను యోగ పరిభాష సూచిస్తూ ఉంటుంది. ఇవి సుషుమ్న పొడవునా ఏర్పడి ఉన్నాయని యోగులు అంటారు. అన్నిటికన్నా కింద ఉండే చక్రం మూలాధారం, దాని పైది స్వాధిష్టానం, 3వది మణిపూరకం, 4వది అనాహతం, 5వది విశుద్ధం, 6వది ఆజ్ఞ, 7వది చివరిది అయిన సహస్రార చక్రం మెదడులో ఉంటుంది. ఈ చక్రాన్నే సహస్రదళ పద్మం అంటారు. వీటిలో ముందుగా మూలాధారం, సహస్రారం గూర్చి కొంత చెప్పుకుందాం. మూలాధారం నుండే శక్తినంతా సహస్రారం వరకు తీసుకువెళ్ళాలి. మానవ దేహంలోని శక్తులన్నింటికన్నా ఓజశక్తి మహత్తరమైందని యోగులంటారు. ఓజశక్తి మెదడులో సంచితమై ఉంటుంది. ఓజశక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంతగా విశేష శక్తి, సామర్థ్యాలు, బుద్ధిబలం, ఆధ్యాత్మిక శక్తి మనిషికి ఉంటాయి. చక్కని అలంకార భాషలో ఒకరు మాట్లాడుతున్నా అతని మాటలు చిత్తాన్ని ఆకర్షించకపోవచ్చు. మంచి భాష లేకున్నా, చక్కని భావాలు చెప్పకున్నా మరొకరి మాటలు జనుల్ని ముగ్ధుల్ని చేయవచ్చు. అతని ప్రతి కదలిక కూడా శక్తివంతమై ఉంటుంది. ఇదంతా మరి ఓజశక్తి ప్రభావమే సుమా. ఎక్కువో తక్కువో ప్రతి మనిషికి ఓజశక్తి ఉంటుంది. శరీర శక్తులన్నీ వాటి అత్యుత్తమ స్థితిలో ఓజశక్తిగా మారుతాయి. ఇలా మారడమే ప్రధాన విషయమని మీరెక్కడ గ్రహించాలి.
బాహ్య ప్రపంచంలో ఆకర్షణ శక్తులుగా వ్యక్తమయ్యేదే ఆంతరిక ప్రపంచంలో మానసిక శక్తిగా మారుతోంది. కండర శక్తిగా వర్తించే శక్తులే ఓజశక్తిగా అవుతాయి. సంభోగ వాంఛా రూపంలో వ్యక్తమయ్యేది కామశక్తి. దీన్ని నిరోధిస్తే ఈ శక్తి సులభంగా ఓజశక్తిగా మారుతుందంటారు యోగులు. ఈ శక్తులన్నీ మూలాధారానికి వశమై ఉంటాయి. అందుకే యోగి మూలాధార కేంద్రాన్ని ప్రత్యేకంగా కాపాడుకుంటాడు. కామ సంబంధ శక్తినంతా సంగ్రహించి దాన్ని ఓజస్సులోకి మార్చే ప్రయత్నం చేస్తాడు. స్త్రీలైనా పురుషులైనా పరిశుద్ధవర్తనం కలిగి ఉంటేనే ఓజశక్తి మేల్కొల్పి మెదడులో కూర్చోబెట్టగలుగుతారు. కాబట్టే బ్రహ్మచర్యాన్ని మహోత్తమం అని కీర్తిస్తారు. బ్రహ్మచర్యం లేకపోతే మన పారమార్థికత అంతా చెడిపోతుంది. మనోబలం క్షీణిస్తుంది. నైతికత దూరమవుతుంది. ఆధ్యాత్మిక మహిమాన్విత లోకోత్తర వ్యక్తులను ప్రపంచానికి అందించిన మత సాంప్రదాయాలన్నీ బ్రహ్మచర్యాన్ని లక్షించడానికి కారణం ఇదే. వివాహాన్ని సన్యాసులు వదిలిపెట్టడానికి కారణం కూడా ఇదే. మనో వాక్కాయ కర్మలతో బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాలి. అప్పుడే రాజయోగ సాధన సత్ఫలితాన్నిస్తుంది, లేదా హాని కలిగిస్తుంది, పిచ్చికి కారణమవుతుంది. అయోగ్య జీవితాన్ని గడుపుతూ రాజయోగ సాధన చేసేవారు తాము యోగులు కావాలన్నా ఎలా అవుతారు చెప్పండి?